ఇప్పుడైతే మళ్ళీ కూడా ఎండలు అనేవి ఎక్కువగానే ఉన్నాయండి. మొక్కలకు వాటర్ తో పాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మనం ఎప్పుడైనా హార్వెస్ట్ చేసుకున్న వెంటనే కూడా మొక్కలకి ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటే నెక్స్ట్ మళ్ళీ కూడా పూత అనేది వచ్చి బాగా ఈల్డ్ రావడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ రోజైతే నేను నా గార్డెన్ లోని మొక్కలకు ఎన్పీకే రిచ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మొక్కలకు ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియమే కాకుండా ఇంకా కాల్షియము, ఐరన్, అలాగే మెగ్నీషియము ఇవన్నీ అందేలాగా, సూక్ష్మ పోషకాలన్నీ కూడా మొక్కలకు అందేలాగా, అంటే మొక్క ఓవరాల్ గ్రోత్ కి బాగా ఉపయోగపడేలాగా మంచి పోషకాలని మనం ఇస్తూ ఉండాలి. అంటే మనం ఎక్కువగా మన కిచెన్ వేస్ట్ నుంచి మనం తయారు చేసుకున్నటువంటి ఫర్టిలైజర్స్ కానీ, మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్స్ ని ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. కిచెన్ వేస్ట్ ని పడేయకుండా మనం చక్కగా దాన్ని 2-3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే OWDCని కూడా వాడటం వల్ల మొక్కలకు చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది. మళ్ళీ ఎండలు ముదరడం వల్ల మళ్ళీ పోషకాలు ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఈ రోజు అయితే ఇన్ని వంకాయలు అయితే నేను కోసుకున్నాను, నాకు కూరకి సరిపోతాయి. ఒక 2 కంటైనర్స్ తోటకూరకి, ఒక 2 కంటైనర్స్ పాలకూరకి, అలాగే చుక్కకూర, బచ్చల కూర లాంటివి ఈజీగా బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ ని, ఎన్పీకే ఫర్టిలైజర్ ని నేనైతే మొక్కలకి తయారు చేసి పెట్టుకున్నాను. ఈ రోజు నా గార్డెన్ లోని కొన్ని మొక్కలకైతే నేను ఇవ్వబోతున్నాను. దీన్ని ఒకసారి చూసారా, చక్కగా ఫెర్మెంట్ అయ్యి ఎంత బాగుందో. ఇది నేను పెట్టి దాదాపు 3 days అవుతుందండి. దీన్ని తయారు చేసి 3 days అవుతుంది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులో మొక్కలకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ చాలా వరకు ఉంటాయి. చాలా మంచిది మొక్కలకు లిక్విడ్ ఫామ్ లో ఇవ్వడం వల్ల త్వరగా మొక్కలు గ్రహిస్తాయి. ఇది చూసారా ఎంత చక్కగా ఉందో చూసారా. దీన్ని ఇప్పుడు మొక్కలకి ఇద్దాం. దీన్ని ఎలా ప్రిపేర్ చేశాననేది ఒకసారి ముందు మీకు చూపిస్తాను. ఇది వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ మనం సాయిల్లో మిక్స్ చేస్తూ ఉంటాం కదా పోషకాలు అందివ్వడానికి. అంటే ఇప్పుడు ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లిక్విడ్ ఫామ్ లో ఇస్తే త్వరగా మొక్కలు గ్రహిస్తాయని చెప్పి నేను దీన్ని ఇందులో వాటర్ పోసానన్నమాట. దాదాపు 1 kg పైనే ఉంటుంది ఇది వర్మీ కంపోస్ట్. దీంట్లో బాగా మునిగే వరకు, అంటే దాదాపు 1.5 liters వరకు కూడా నేను వాటర్ ని పోస్తున్నాను. 2 liters వరకు కూడా పోసుకోవచ్చండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇలా పోసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అంటే ఉండలు ఏమీ లేకుండా బాగా కలిపేసుకుని రోజు కూడా ఒకసారి కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఒక రోజైనా నానబెట్టి అయినా ఇచ్చుకోవచ్చు, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది, అప్పుడు డైల్యూషన్ అనేది కొంత తగ్గుతుంది. అలా కాకుండా ఒక 3 days కనుక దీన్ని ఫెర్మెంట్ చేస్తే పోషకాలన్నీ కూడా దాదాపు ఆ లిక్విడ్ లోకి వస్తాయి. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది పక్కన పెట్టేసి దాన్ని అయితే డైల్యూట్ చేసుకుందాం. ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఈ వర్మీ కంపోస్ట్ ఈ లిక్విడ్ ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది దాదాపు 2 liters పైనే ఉంది. మరొక 4 liters అయితే నేను వాటర్ ని యాడ్ చేస్తున్నా. ఇలాగా లిక్విడ్ ఫామ్ లో ఇవ్వడం వల్ల పోషకాలని మొక్క త్వరగా గ్రహిస్తుంది. ఇప్పుడు మొక్కలకైతే పోసేద్దాము. హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, చేసుకున్నాక ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ని మొక్కలకు ఇస్తే మొక్కలు పోషకాలని బాగా గ్రహిస్తాయి. అలాగే చిన్నపాటి ప్రూనింగ్ అనేది చేసుకోవడం వల్ల మొక్కలు మళ్ళీ కూడా గుబురుగా పెరిగి మంచి ఈల్డ్ ఇవ్వడానికి బాగా యూజ్. గార్డెన్ లోని మొక్కలకు అన్ని పళ్ళు, కూరగాయలు, పూల మొక్కలు అన్నిటికీ కూడా దీన్ని నిరభ్యంతరంగా ఇచ్చుకోవచ్చు. ఇలాగా 15 days ఒకసారి ఈ కంపోస్ట్ ని టీ రూపంలో, కంపోస్ట్ టీ అన్నమాట, వర్మీ కంపోస్ట్ టీ రూపంలో మొక్కలకు, అంటే ఎండగా ఉన్నప్పుడు టైంలో, అంటే వర్షం పడని టైంలో ఇచ్చుకోవడం వల్ల మొక్కలు పోషకాలను త్వరగా గ్రహించి మొక్కలు హెల్దీగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.